కుండపోత వానలు, నిండిపోతున్న చెరువులు, పొంగి పొర్లుతున్న వాగులు, గ్రామాలకు గ్రామాలు జలదిగ్బంధం. వాన నీరు వాగుల్లో చేరి వరద రోజురోజుకు పెరిగిపోతోంది. రోడ్లు కొట్టుకుపోతున్నాయి, పరివాహక ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇది తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల ప్రభావం. అల్పపీడనంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో చెరువులు, కుంటల్లో నీరు నిండిపోయింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద భయంతో హడలెత్తిపోతున్నారు. భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలో వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కుండపోతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎగువనున్న మత్తడివాగు ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో 50,000 క్యూసెక్ల నీరు చాందటి వాగులో కలుస్తోంది. దీంతో పరివాహకంగా ఉన్న బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలోని మండపాలన్నీ నీట మునిగాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తూతుంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మందమర్రిలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ ప్రజలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దన్నూరు గ్రామంలో రైతులు సాగు చేస్తున్న 100 ఎకరాలు జలమయమయ్యాయి. అంతాపూర్, సోమూరు, హంగర్గా, మాదాపూర్, లింబూరు, వాడి గ్రామాల్లో పంటలు నీట మునగడమే కాకుండా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొనిజర్ల మండలంలోని పగిడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పల్లిపాడు, ఏనుకూరు రహదారిలో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా మద్నూరులో భారీ వర్షం కారణంగా సోమూరు పెద్దవాగు పొంగి పొర్లుతోంది. సోమూరు, అనంతపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.